హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ్ విండోస్కి తిరిగి స్వాగతం. ఈరోజు వీడియోలో టర్కీలో ఉన్న ఇస్తాన్బుల్ సిటీలో చూడవలసిన 10 ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టర్కీలోని ఇస్తాన్బుల్ సిటీ యూరప్ ఖండానికి ఆసియా ఖండానికి రెండింటికి చెంది ఉంటుంది. ఎక్కువ భాగము ఆసియా ఖండానికి చెంది ఉంటే కూడా అడుగడుగున ఇక్కడ యూరప్ సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటో చూద్దామా. నెంబర్ 10 టక్సిమ్ స్క్వేర్. ఆధునిక ఇస్తాన్బుల్ నగరానికే సెంటర్గా ఉన్న ఈ టక్సిమ్ స్క్వేరు యూరప్ భాగానికి చెందుతుంది. ఇది ముఖ్యమైన టూరిస్ట్ అట్రాక్షనే కాకుండా ఇస్తాన్బుల్ మెట్రో నెట్వర్క్ ముఖ్యమైన సెంట్రల్ స్టేషన్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉండడం చేత ఇస్తాన్బుల్ వాసులకు కూడా ఇది ఒక ముఖ్యమైన సెంటరు. ఈ స్క్వేర్ వద్ద టర్కిష్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత ఏర్పడిన రిపబ్లిక్ ఆఫ్ టర్కీ మాన్యుమెంట్ ఉంటుంది. దీన్ని టర్కీ రిపబ్లిక్ ఏర్పడిన 3 సంవత్సరాలకు 1928లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టక్సిమ్ ప్రాంతంలో నడిచే ఒక ప్రాచీన ట్రాము ఒక అట్రాక్షను. ఈ ట్రాము ఇక్కడ ప్రారంభమయ్యి దాదాపు 3 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ ఉన్న సబ్వే టన్నెల్కి చేరుకుంటుంది. ఈ సబ్వే టన్నెల్ ప్రపంచంలోని పురాతన సబ్వేలలోకెల్లా 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానము లండన్లో ఉన్న సబ్వేది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది స్క్వేర్ దగ్గర నుండి ప్రారంభమైన ఇస్టికల్ స్ట్రీట్ అని పిలువబడే అతి పొడవైన రోడ్డు. స్క్వేర్ దగ్గర నుండి ఈ రోడ్డు అంతా కూడా ఇరువైపులా ఇంటర్నేషనల్ బ్రాండెడ్ షాప్స్, ఇంటర్ కాంటినెంటల్ హోటల్స్, ప్రపంచంలోని రుచులంతా ఉన్న రెస్టారెంట్లతో, టర్కీ స్పెషల్ స్వీట్ షాప్స్ తో కలకలలాడుతూ అబ్బురపరుస్తూ టూరిస్టులకంతా కూడా హాట్ స్పాట్ గా ఉంటుంది. మెయిన్ ఇస్టికల్ స్ట్రీట్ లో ఉన్న పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్సే కాకుండా పక్కల్లో ఉన్న సందు వీధుల్లో చిన్న చిన్న టర్కీ లోకల్ షాప్స్ కూడా ఉంటాయి. ఈ షాప్స్లో టర్కీ స్పెషల్ ఐటమ్స్ మిగతా ప్లేసులు అంటే గ్రాండ్ బజారు, స్పైస్ బజారు లాంటి వాటికంటే కూడా ఎంతో చీప్గా మంచివి దొరుకుతూ ఉంటాయి. ఎవరైనా టూరిస్టులు అక్కడికి షాపింగ్కి వెళ్తే గనక ఈ సందు వీధిలో షాపింగ్ ట్రై చేయండి. నెంబర్ 9 బెసిలికా సిస్టర్న్. సిస్టర్న్ అంటే నీటిని నిల్వ ఉంచే ప్రదేశము. ఇస్తాన్బుల్ అంతా కూడా అండర్ గ్రౌండ్ లో ఇలాంటి సిస్టర్న్స్ వందలాదిగా ఉంటాయి. అందులో పెద్దదైన ఒక సిస్టర్న్ అంటే వాటర్ ట్యాంక్ పేరే బెసిలికా సిస్టర్న్. ప్రసిద్ధి పొందిన మాస్క్ హగియా సోఫియాకి కేవలము 150 మీటర్ల దూరంలో ఈ సిస్టర్న్ ఉంటుంది. దీన్ని క్రీస్తు శకము 6వ శతాబ్దంలో బైజెంటైన్ చక్రవర్తి జస్టీనియన్ నిర్మించాడని చెబుతారు. అతి పెద్దదైన ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ లో 336 మార్బల్ కాలమ్స్ ఉంటాయి. ఒక్కొక్క వరుసలో 28, 12 వరుసల్లో ఉంటాయి. ఒక్కొక్క కాలము 9 మీటర్ల ఎత్తుంటుంది. ఒక కాలం నుండి ఇంకో కాలంకి 5 మీటర్ల గ్యాప్ ఉంటుంది. పైన గ్రౌండ్ లెవెల్ నుండి లోపలికి దిగడానికి 52 మెట్లుండే ఈ వాటర్ ట్యాంకులో చుట్టూ 4 మీటర్ల మందంతో ఇటుకల గోడ ఉండి వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో పూత పూసి ఉంటారు. ఈ మార్బల్ పిల్లర్స్ లో కొన్ని విచిత్రమైన ఆకారాలతో, కొన్నింటికి అడుగు భాగంలో ఈ విధంగా మొఖాలతో ఎందుకు ఉన్నాయో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. నెంబర్ 8 స్పైస్ బజార్. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు తూర్పు దేశాలకి పశ్చిమ దేశాలకి మధ్యలో ఉన్న ప్రదేశం కావడం చేత టర్కీలో మొదటి నుంచి వాణిజ్యము చాలా ఎక్కువగా జరిగేది. అందుకే ప్రపంచంలో పురాతనమైన షాపులు, షాపింగ్ మాల్స్ టర్కీలో ఎక్కువగా ఉంటాయి. అందులో ఒకటి 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ స్పైస్ బజార్. 500 ఏళ్ల క్రితమే 4 వైపులా 4 దారులతో, వాటికి ఎత్తైన తలుపులతో, ఎంతో అందమైన ఆర్కిటెక్చర్తో పగడ్బందీగా కట్టిన ఈ బజారు ఇప్పటికీ చాలా మందికి వింతగానే అనిపిస్తూ ఉంటుంది. ఈ స్పైస్ బజార్లో టర్కీకే ప్రత్యేకమైనటువంటి ఎన్నో రకాల టీ పొడులు, సుగంధ ద్రవ్యాలు, పింగాణి వస్తువులు, రగ్గులు, కార్పెట్లు, స్వీట్స్ లాంటివి అమ్ముతూ ఉంటారు. అయితే ఇక్కడ చాలా వరకు బార్గెన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 7 గలాటా టవర్.
ఇస్తాన్బుల్లోని ఒక ఎత్తైన గలాటా అనే ప్రాంతంలో కట్టిన ఎత్తైన టవర్ గలాటా టవర్. దీని ఎత్తు 67 మీటర్లు అంటే 219 అడుగులు. 13వ శతాబ్దంలో సుల్తాను దీన్ని కట్టినప్పుడు ఇదే అన్నిటికంటే ఎత్తైన కట్టడంగా ఉండేది. దీన్ని చుట్టుపక్కల ఏవైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చూడడానికి వాడేవారు. పూర్తిగా రాతితోనే కట్టిన ఈ నిర్మాణము దాదాపు 9 అంతస్తులు ఉంటుంది. 9 అంతస్తుల పైన ఇస్తాన్బుల్ అందాలు 360 డిగ్రీలలో చూడడానికి ఒక అబ్జర్వేషన్ డెస్క్ ఉంటుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఎన్నో షాపులతో హోటల్స్ తో కలకల్లాడే ఈ ప్రాంతాన్ని నైట్ టైమ్స్ చూడడానికి చాలా మంది లైక్ చేస్తారు. నెంబర్ 6 గ్రాండ్ బజార్. ఓటోమన్ సామ్రాజ్య సుల్తానులు 15వ శతాబ్దంలో ఇస్తాన్బుల్ని ఆక్రమించడం జరిగింది. అప్పట్లో ఇస్తాన్బుల్ని కాన్స్టాంటినోపుల్ అని పిలిచేవారు. కాన్స్టాంటినోపుల్ని ఓటోమన్ సామ్రాజ్యంలో కలిపిన వెంటనే అప్పటి సుల్తాను టర్కీలో తయారైన వస్త్రాలని ఆభరణాలని విక్రయించడానికి వ్యాపారాన్ని ఎక్కువ చేయాలి అనుకున్నాడు. దానికి తగ్గట్లుగా ఆయన తన ప్యాలెస్ కి అతి దగ్గరలోనే ఒక మార్కెట్ ని ఏర్పాటు చేశాడు. అదే విధంగా తర్వాత తరాలలో కూడా చాలా మంది రకరకాలైన మార్కెట్స్ ని దానికి పక్కపక్కనే చేయడం జరిగింది. ఈ విధంగా తయారైన మార్కెట్స్ అన్ని 17వ శతాబ్దంలో అన్నీ కలిసి గ్రాండ్ బజార్గా అవతరించింది. ఈ ప్రాంతంలో సర్వసాధారణమైన భూకంపాలు అగ్ని ప్రమాదాలలో పలుమార్లు నాశనమయ్యి పునర్నిర్మించబడిన ఈ బజార్లో ప్రస్తుతము 3000 వరకు షాపులు, 25,000 మంది వ్యాపారస్తులు ఉంటారు. దాదాపు 2.5 లక్షల నుండి 4 లక్షల వరకు టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. 4 వైపులా 4 గేట్స్ ఉంటాయి. ఒక్కొక్క గేట్ దగ్గర ఆ గేట్కే ప్రత్యేకమైన వస్తువులు విక్రయిస్తూ ఉంటారు. ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్ కి డూప్లికేట్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఈ గ్రాండ్ బజార్లోని వ్యాపారస్తులంతా ఇటీవలే 550వ పుట్టినరోజు 2011లో జరుపుకున్నారు. గ్రాండ్ బజార్కి సండే హాలిడే. నెంబర్ 5 బాస్ఫరస్ క్రూజ్. ఇస్తాన్బుల్ పట్టణము 2 ఖండాల్లో విస్తరించి ఉంటుంది. అంటే కొద్దిగా యూరప్ ఖండంలో, చాలా భాగము ఆసియా ఖండంలో విస్తరించి ఉంటుంది. ఈ 2 ఖండాలకు మధ్యలో వారధిగా బాస్ఫరస్ స్ట్రైట్ గా వ్యవహరించే ఈ నీటి ప్రవాహము టర్కీలోని బ్లాక్ సముద్రాన్ని మరియు మర్మరా నదిని కలుపుతూ ఉంటుంది. ఇరువైపులా విస్తరించిన ఇస్తాన్బుల్ పట్టణం యొక్క అద్భుతమైన అందాన్ని చూస్తూ ఈ నీటి ప్రవాహం పైన క్రూజ్ లో ప్రయాణం చేయడం ఒక మరచిపోలేని అనుభూతిగా టూరిస్టులు భావిస్తూ ఉంటారు. నీటిపైన తేలియాడుతూ టీ స్నాక్స్ తీసుకుంటూ ఇస్తాన్బుల్లో ఉన్న ప్రసిద్ధమైన ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళ్ళే ఈ క్రూజ్ ప్రయాణాన్ని పర్యాటకులు తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. నెంబర్ 4 టాపుకాపీ ప్యాలెస్. టాపుకాపీ ప్యాలెస్ 1460వ సంవత్సరం నుండి 1856వ సంవత్సరం వరకు ఓటోమన్ సుల్తాన్ల రాజధాని కేంద్రంగాను వారి నివాస గృహంగాను ఉండేది. 1856వ సంవత్సరంలో డోల్మబాషే ప్యాలెస్ నిర్మించిన తర్వాత వారి నివాసం అక్కడికి పోవడంతో అప్పటి నుండి ఈ ప్యాలెస్ని మ్యూజియంగా వాడుతూ ఉన్నారు. 1985వ సంవత్సరంలో ఈ ప్యాలెస్ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడింది. అప్పట్లో ఈ ప్యాలెస్ని న్యూ ప్యాలెస్గా పిలిచేవారు. ఇదే ప్యాలెస్లో సుల్తాను భార్యలు నివసించే ప్రదేశాన్ని హరేం అని పిలుస్తారు. 15వ శతాబ్దం కాలం నాటికే చేసిన నక్షీ పనులు, అద్దాలు, మొజాయిక్ పనితనము అన్నీ అబ్బురపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్యాలెస్ లో ఉన్న మ్యూజియంలో అలనాటి సుల్తానులు వాడిన వస్తువులు, వారు ధరించిన వస్త్రాలు, ఆభరణాలు, వారు వాడే బంగారు, వెండి ఆభరణాలు అన్నీ కూడా ప్రదర్శనలో ఉంటాయి. అప్పట్లో సుల్తానులు ప్రార్థించే మాస్కులు, మీటింగ్ హాల్స్, పండుగలు జరుపుకునే కోర్ట్ యార్డ్స్ అన్నీ ఎంతో వైవిధ్యంగా బోస్పోరస్ ఒడ్డున కొలువు తీరి ఆనాటి సుల్తానుల వైభవాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి.
ఇక్కడ ఉన్న 4 కోర్టు యార్డ్స్లో ఒక కోర్టు యార్డు భారత్ నుండి వచ్చిన చేతితో పెయింట్ చేసిన అందమైన బ్లూ కలర్ జైపూర్ టైల్స్ ఉండి మనల్ని సంభ్రమపరుస్తాయి. నెంబర్ 3 డోల్మాబాజే ప్యాలెస్. డోల్మాబాజే ప్యాలెస్ అంటేనే సుల్తానుల వైభోగం. అలనాటి సుల్తానులు ఎంత గొప్పగా భోగాలు అనుభవించేవారు అని తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ ప్యాలెస్ చూడాలి. ఓటోమన్ సుల్తాన్స్ టోపికాపీ ప్యాలెస్ నుండి ఈ ప్యాలెస్ నిర్మాణం చేసుకుని 1856లో ఇక్కడికి రావడం జరిగింది. ప్రపంచంలో చాలా దేశాల్లో తిండి కూడా దొరకని రోజుల్లో ఇప్పుడు ఉన్న కట్టడాలకు ఏమాత్రము తీసిపోని అద్భుతమైన నిర్మాణ శైలితో బాస్పరస్ స్ట్రెయిట్ ఒడ్డున కట్టిన ఈ నిర్మాణాన్ని చూడ్డానికి 2 కళ్ళు ఏమాత్రము సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. ఎటు చూసినా కళా నైపుణ్యము, అద్భుతం అనిపించే నగిషీ పనులు, మార్బల్ వర్క్స్, దేశ విదేశాల నుండి తెచ్చిన షాండ్లియర్స్, ఒకటేమిటి ఎటువైపు చూసినా వైభవోపేతంగా కళ్ళు చెదిరేటట్లు ఈ ప్యాలెస్ ఉంటుంది. మొత్తము 11 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. 285 రూములు, 46 హాల్స్, 6 బాత్రూమ్లు, 68 టాయిలెట్స్ మొత్తంగా ఉంటాయి. ఇక్కడ రాణులు, సుల్తానుల భార్యలు నివసించే భవనము ఈ ప్యాలెస్ కి వెనుక వైపున సపరేట్ గా హరేం అనే పేరుతో ఉంటుంది. 2021వ సంవత్సరంలో బంగారు ధరతో పోల్చినప్పుడు 35 టన్నుల బంగారు ధర ఈ ప్యాలెస్ ని కట్టడానికి ఖర్చయిందని చెబుతారు. అయితే దీని నిర్మాణంతోనే ఖజానా ఖాళీ అయ్యి దివాలా తీసిందని, ఎంతో అప్పు చేయాల్సి వచ్చిందని కూడా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ కేవలము 6 మంది సుల్తానులు మాత్రమే నివసించారు. ఆ తర్వాత 1925వ సంవత్సరంలో రిపబ్లిక్ ఆఫ్ టర్కీ ఏర్పడడంతో ఈ ప్యాలెస్ గవర్నమెంట్ పాలయ్యింది. నంబర్ 2 బ్లూ మాస్క్. బ్లూ మాస్క్ ని అఫీషియల్ గా సుల్తాన్ అహ్మద్ మాస్క్ అని పిలుస్తారు. అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన ఈ మాస్క్ ఓటోమన్ సుల్తాన్ 1వ అహ్మద్ చేత 1609-1617వ సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించబడింది. మధ్యలో అతి పెద్దదైన ఒక సెంట్రల్ డోము, దాని చుట్టూ 4 చిన్న డోమ్లు ఉండే రూఫ్ మొత్తము కూడా వేలాది చిన్న చిన్న మొజాయిక్ టైల్స్ అతికించబడి ఉంటాయి. ఈ మొజాయిక్ టైల్స్ పైన బ్లూ కలర్ మోటివ్స్ కూడా హ్యాండ్ పెయింట్ చేయబడి ఉంటాయి. అందుకే దీనికి బ్లూ మాస్క్ అనే పేరు వచ్చింది. సుమారు 406 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఓటోమన్ నిర్మాణ శైలితో ఉన్న ఈ మాస్క్ 1985వ సంవత్సరము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది. ఈ మాస్క్ కట్టిన సంవత్సరానికే దీన్ని కట్టించిన సుల్తాన్ అహ్మద్ చనిపోవడంతో ఆయన సమాధి కూడా ఇందులోనే నిర్మించబడింది. సోషల్ మీడియా అభిమానులు విపరీతంగా అభిమానించే పిక్చర్ స్పాట్స్ లో ఇది కూడా ఒకటి. నెంబర్ 1 హగియా సోఫియా. బ్లూ మాస్క్ చూసి బయటకు వచ్చిన వెంటనే అతి కొద్ది దూరంలో, నడక దూరంలోనే హగియా సోఫియా అనే ఇంకొక మాస్క్ ఉంటుంది. ఈ మాస్క్ కూడా 1985వ సంవత్సరము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపబడింది. ఈ ప్రదేశంలో మొట్టమొదటగా 360వ సంవత్సరంలో చర్చ్ కట్టబడింది. దాని తదుపరి ఇంకా 2 చర్చులు కట్టి అవన్నీ అగ్ని ప్రమాదంలో నాశనమైన తర్వాత 537వ సంవత్సరము తూర్పు రోమన్ చక్రవర్తుల చేత చర్చిగా ప్రారంభించబడిన ఈ నిర్మాణము తదుపరి కాలంలో ఎన్నోసార్లు మార్పులు చేర్పులు జరిగి ప్రస్తుతానికి మాస్క్గా పరిగణించబడుతూ ఉంది. 15వ శతాబ్దం వరకు చర్చ్గా ఉన్న ఈ నిర్మాణము 1453వ సంవత్సరము ఓటోమన్లు కాన్స్టాంటినోపుల్ని సాధించినప్పటి నుండి 1935 వరకు మాస్క్గానే పరిగణించబడింది. అంటే దాదాపు 500 సంవత్సరాలు
అయితే 1935 సంవత్సరం నుండి 2020 వరకు కూడా మ్యూజియంగా ఉండేది. 2020 నుండి తిరిగి వచ్చిన చట్టం కారణంగా ఇప్పటి వరకు మాస్క్ గానే పరిగణించబడుతుంది. ఇప్పుడైతే ఇక్కడ ప్రతిరోజు ముస్లిం ప్రార్థనలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటల నుండి 1 గంట పాటు టూరిస్టులను కూడా లోపలికి అనుమతించరు. 15వ శతాబ్దం వరకు ఇది చర్చిగా ఉన్నందుకు నిదర్శనగా వీటి గోడలపైన పై భాగంలో క్రిస్టియానిటీకి సంబంధించిన బొమ్మలు, మేరీమాత, యేసుక్రీస్తు బొమ్మలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటికి తెరలు కట్టి ముస్లింలు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలాంటి తెరల వెనుక ఉన్న కొన్ని క్రిస్టియానిటీకి సంబంధించిన బొమ్మలు ఇక్కడ మనం చూడొచ్చు. వర్ణ చిత్రాలుగా కనిపించే ఈ బొమ్మలన్నీ చిన్న చిన్న మొజాయిక్ పీసులతో తయారు చేశారు. అన్ని వందల సంవత్సరాల క్రితము అటువంటి మొజాయిక్ పీసులతో చేసిన ఈ చిత్రాలు ఎంతో అద్భుతం అనిపిస్తుంది. అతి విశాలంగా ఉండే ఈ చర్చిలో ఇంకా మత గురువుల సమాధులు, మత గురువులు ప్రార్థనలు చేసిన ప్రదేశాలు, 500 సంవత్సరాల క్రితము వైన్ తయారు చేసిన మార్బల్ కుండలు, ఇంకా ఇలాంటి విశేషాలు చాలా ఉంటాయి. మాస్క్ మెయిన్ హాల్ ముందున్న వరండాలో పైన రూఫ్ భాగం అంతా కూడా గోల్డెన్ కలర్ తో నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ గోల్డెన్ కలర్ అంతా కూడా మొజాయిక్ టైల్స్. అందులో మనకు కనిపించే రంగురంగుల బొమ్మలు కూడా మొజాయిక్ టైల్స్ అంటించినవే. వందల సంవత్సరాల క్రితము ఆ విధంగా కలర్ మొజాయిక్ టైల్స్ ని అమర్చడము ఎంతో వింతగా అనిపిస్తుంది. ఇవేనండి ఇస్తాన్బుల్లో చూడవలసిన 10 అతి ముఖ్యమైన ప్రదేశాలు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.